హలో గురువుగారు. అంతా ప్రాప్తం ప్రకారమే జరిగితే, మ్యారేజ్ చేసుకునేటప్పుడు సెలక్షన్ చేస్తాం కదా! ఫ్రీ విల్ ఉంది కదా! మరి అదే ప్రాప్తం అయితే దాని డివోర్స్ ఎందుకు తీసుకుంటారు? దానికి కూడా ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ మీద ఇలా ప్రశ్న వేసినప్పుడు చెప్పే సమాధానాలు మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అదే ప్రత్యక్షంగా ఉండి ఎదురుగా అడిగినప్పుడు సమాధానం స్పష్టంగా సూటిగా వస్తుంది. కాబట్టి దాన్ని పాటించవలసిందే. మీకు దగ్గరలో ఇలా చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. అడిగితే దీనికి స్పష్టంగా చెప్తారు. ఇక్కడ మేము చేస్తున్న ఈ పని ఇక్కడ మా ఆశ్రమం అనే పేరుతోటి ఉంటున్న ఈ జాగాలో చేసుకుంటున్న పని. అదేవిధంగా ఇక్కడికి సంబంధపడి ఉండి నిత్యం ఇక్కడ బోధనల మీద ఆధారపడి ఉండే వాళ్ళ కోసం యూట్యూబ్లో ఉంచుతున్నాం ఇక్కడ జరుగుతున్న విషయాన్ని. ఆ కారణం చేత మీరందరూ కూడా చూడగలుగుతున్నారు. ఈ విషయం పట్ల మీకు ఆసక్తి కలిగినందుకు, ఇక్కడ సమాధానం దొరుకుతుందని మీకు ఆశ కలిగినందుకు చాలా సంతోషం. కానీ వాస్తవానికి ఎదురుగా మనం ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడకుండా ఇది కుదిరే పని కాదు. మీరు ఎంత దూరాన ఉన్నారో, ఏ పని చేసుకుంటున్నారో కూడా వివరాలు లేవు. అసలు వివరం ఏం లేకుండా ఇలా సమాధానాలు చెప్పుకోవడానికి ఇది వేరే సబ్జెక్ట్స్ కావు. మీరు ప్రత్యక్షంగా ఎవరో ఒకరిని ఆశ్రయించి ఈ సమాధానాలను పొందవలసిందే. అయినా అడిగారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మనం ఇంతకుముందు చేసిన ప్రయత్నము, ఇప్పుడు చేస్తున్న ప్రయత్నము ఈ రెండు కూడా ఫ్రీ విల్కి సంబంధించినవే. ఇంతకుముందు చేసిన ప్రయత్నం అనేది బలీయంగా ఉన్నప్పుడు అది బలీయమైన ప్రారంభ రూపంలో అంటే ఈ జీవిత రూపంలో వస్తుంది. అది నిన్ను కష్టపెడుతూ ఉన్నప్పుడు ఇప్పటి ఫ్రీ విల్ను వాడి మీరు దానికి ప్రతిక్రియ చేయాలనుకుంటారు. అది రెండు విధాలు, శాస్త్రీయము లేకపోతే తనకు తోచిన విధము. శాస్త్రీయంగా చేసినప్పుడేమో ఆ పని అంతవరకు పూర్తవుతుంది. మళ్ళా క్రొత్తగా మనకు తోచిన విధంగా చేసుకుంటే డైవోర్స్ అని అవని ఇవని చేసుకుంటే అది మరలా ఇంకొక ప్రకృతిని లేకపోతే ప్రారంధాన్ని సృష్టిస్తుంది. దానికి మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిందే. తాత్కాలికంగా మనం డైవర్స్ ద్వారా వీటి ద్వారా ఉపశమనం పొందుదామని అనుకుంటున్నాం, కానీ ఇవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇది ఎవరైనా సరే. ఇందులో చాలా లోతులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడం కోసం మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి రావటం కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే దగ్గర పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటం కానీ, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళని ఈ పని చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమిటి? ఫ్రీ విల్ తోటే అన్ని పనులు అవుతూ ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ విల్ని ఎలా వాడుకోవాలని చెప్పి మనకు మాన్యువల్స్ ఉన్నాయి. వాటిని శాస్త్రాలు అంటాం. ఇది బ్రహ్మదేవుడు ఇచ్చిన మాన్యువల్స్. ఆ మాన్యువల్స్ ప్రకారం మీ ఫ్రీ విల్ని కనుక వాడినట్లయితే ఎప్పుడు ఏ ప్రాబ్లము రాదు. అలా కాకుండా ఫ్రీ విల్ పేరుతోటి మనం మనకు తోచిన విధంగా చేసుకుంటూ పోయినప్పుడు ప్రారంధం క్రొత్తగా మనకి ఇబ్బందుల రూపంలో ఎదురవుతుంది. అది మన కర్మఫలం. దానికి తిరిగి ప్రతిక్రియ చేసేటప్పుడు కూడా మరలా శాస్త్రాన్ని అనుసంధించకుండా చేసుకుంటూ పోతున్నందువల్ల జన్మ పరంపరలు కలుగుతూ ఉంటాయి. ఆ కర్మ వెంటాడుతూ ఉంటుంది. అది ఎప్పటికీ వదిలిపెట్టదు. ఏదో రూపంగా అది బ్రతికి బట్టగడుతూ మళ్ళీ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. అసలు మీరు అని చెప్పే ఇదంతా కూడా పూర్వ కర్మఫలమే. ఈ విషయాలు కూలంకషంగా విషయం అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి కృషి చేయాలి, కానీ కేవలం ఒక ప్రశ్న ద్వారా మీకు సమాధానం లభ్యం కాదు. ఒకవేళ నేను చెప్పినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో మీరు అవగాహన చేసుకోలేరు. ఏమాత్రం అందులో సందేహం లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి సమాధానం ఎలా పొందుతారు? పుస్తకాల్లో నేరుగా కొన్ని సూత్రాల రూపంలో ఉంటుంది. అవేం మనకు అర్థం కావటం లేదు. అర్థం కానప్పుడు ఎలా తెలుస్తుంది? ఇది సంగతి. ఖచ్చితంగా ప్రత్యక్ష సంబంధం ఉండవలసిందే. జై సద్గురురావు.